మాది కాలకూరి వారి వంటకాలు. నా పేరు కాలకూరి బిల్వమణి. నేను చేయబోయే వంటకం నిమ్మకాయ కారం పచ్చడి. దానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, మెంతులు, కొంచెం ఉప్పు, పసుపు, ఇంగువ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, నిమ్మకాయ రసం. ఒక మూకుడు తీసుకుని స్టవ్ వెలిగించుకుని మీడియంలో పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోండి. దీనిలో సరిపడా ఆయిల్ వేసుకోండి. ముందు ఆవాలు, మెంతులు వేసుకోవాలి. ఆవాలు, మెంతులు వేసుకొని ఇది వేగాలి. కొంచెం ఇది వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత మినపప్పు, శనగపప్పు వేయించుకోవాలి. ఇది ఇలా మినపప్పు వేగుతూ ఉండగా కొద్దిగా ఇంగువ, నెక్స్ట్ ఎండుమిర్చి వేపుకోవాలి. కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత కొంచెం మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు, పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి. సరిపడా ఉప్పు వేయాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఇలా మిక్సీ పట్టిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. వచ్చేలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత నిమ్మరసం ఇందులో వేసుకొని కలుపుకోవాలి. సరిపడా వేసుకోవాలి. ఇలా కారం మిక్సీ పట్టేసిన దానిలో నిమ్మరసం కలుపుకుని ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని అన్నంలో తినచ్చు, ఇడ్లీ చట్నీల్లో, అట్లనే దోశల్లో కూడా తినచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.